హాస్పిటల్లో బెడ్పై ఉన్న పద్మమ్మని చూస్తూ సింహాద్రి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పద్మమ్మని చెక్ చేయటానికని వచ్చిన డాక్టర్ సింహాద్రి పడుతున్న బాధను చూసి, మీరు తను తొందరగా స్పృహలోకి రావాలని నమ్మకంతో ఉండండి, మీరు ఏం బాధపడకండి అని డాక్టర్ గారు సింహాద్రికి ధైర్యం చెప్తూ ఉంటే, అప్పుడు సింహాద్రి కూడా ఆ నమ్మకంతోనే ఉన్నామమ్మా అని డాక్టర్ గారితో అంటూ ఉంటారు. అప్పుడే ఇందిరమ్మ పక్కనే ఉండి, ఆ నమ్మకాన్ని చంపేయటానికే కదా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చానని కోపంగా అంటూ ఉంటుంది. తర్వాత నర్సు సింహాద్రి దగ్గరికి వచ్చి, మిమ్మల్ని రిసెప్షన్ దగ్గర పిలుస్తున్నారండి అని సింహాద్రికి చెప్పటంతో, గట్లనే అమ్మా అని వెంటనే సింహాద్రి పద్మమ్మ రూమ్ నుంచి బయటికి వస్తాడు. సింహాద్రి బయటికి రావటం గమనించిన ఇంద్రమ్మ వెంటనే సింహాద్రి తిరిగి పద్మమ్మ దగ్గరికి వచ్చేలోపు మన పని మనం తొందరగా కానిచ్చేయాలని చెప్పి సింహాద్రి బయటికి రావటంతో ఇంద్రమ్మ పద్మమ్మ దగ్గరికి వెళ్తుంది. బెడ్పై పడుకొనున్న పద్మమ్మను చూస్తూ, ఇంద్రమ్మ, నీది చాలా గట్టి పిండమే పద్మమ్మ, లేకపోతే ఇంటికాడే చావాల్సిన నువ్వు నీ చావు చూడు ఇక్కడ హాస్పిటల్ వరకు దేవుడు తీసుకుని వచ్చాడు. అయినా కానీ ఏం పర్వాలేదు, ఈసారి నిన్ను ఏం కష్టపడకుండా చంపేస్తాను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కోమాలో ఉన్నావు కదా, అట్నుంచటే నిన్ను పైలోకానికి పంపించేస్తాను, నువ్వు కష్టపడకుండా చనిపోదు గాని అని ఇంద్రమ్మ పద్మమ్మను చూస్తూ అంటూ ఉంటుంది. ఇంకా తన వెంట తీసుకుని వచ్చిన ఇంజెక్షన్ని పద్మమ్మకి వేసేలోపు అక్కడికి సింహాద్రి ఇంకా వేరొక డాక్టరు ఇద్దరు కలిసి పద్మమ్మ దగ్గరికి వస్తారు. అయితే అప్పుడు సింహాద్రి, ఎందుకమ్మా మళ్ళీ ఇప్పుడే కదా, ఇందాకనే చెక్ చేసి వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు ఎందుకని ఆ డాక్టర్ని అడుగుతూ ఉంటే, పద్మమ్మకి ఇందాక వేరొక ఇంజెక్షన్ వెయ్యలేదు, అందుకే అది వేయటానికి వచ్చానని సింహాద్రితో చెప్తూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి పక్కనే ఉన్న ఇంద్రమ్మను చూసి, మరి ఈ డాక్టర్ ఎవరమ్మా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు సింహాద్రితో పాటు వచ్చిన డాక్టర్ కూడా, మీరెవరు డాక్టర్, ఎందుకని ఈ పేషెంట్ని చెక్ చేస్తున్నాను, ఈ పేషెంట్ డాక్టర్ని నేనే కదా చెక్ చేయాల్సింది, మళ్ళీ మీరెందుకు ఈ పేషెంట్ని చెక్ చేస్తున్నారని ఇంద్రమ్మని అడుగుతూ ఉంటుంది. తర్వాత మాట్లాడరేంటి అని ఆ డాక్టర్ గారు ఇంద్రమ్మని అడిగేసరికి, అలా అడుగుతున్న డాక్టరమ్మ మాటలకి ఇంద్రమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు గనక నేను నోరు తెరిచి మాట్లాడినంటే సింహాద్రికి అంతా అర్థమైపోతుంది. అప్పుడు పద్మమ్మ కాదు కోమాలోకి పోవాల్సింది, నన్ను పంపించేస్తాడు కూడా, నేనెవరనేది తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలని అక్కడే తన చేతిలో ఉన్న ఫేస్ మాస్క్కి పెట్టుకొని వెంటనే, డాక్టర్ మీరే కదా పేషెంట్ నెంబర్ 3వ నెంబర్కి వెళ్ళమని చెప్పారంటే, ఓహో అలాగా, ఇది పేషెంట్ నెంబర్ 2 అండి, పేషెంట్ నెంబర్ 3 రూమ్ పక్కనే ఉందని ఆ డాక్టర్ చెప్పేసరికి తర్వాత పద్మమ్మ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సింహాద్రి, డాక్టర్ మరి ఇంకా ఏ డాక్టరైనా పద్మమ్మని చూడటానికి ఇక్కడికి వస్తారా అని అడిగేసరికి అప్పుడు డాక్టర్ గారు, ఇంకా ఎవ్వరు రారు, నేను మాత్రమే వస్తాను, ఎందుకంటే పద్మమ్మ నా పేషెంట్ కాబట్టి నేనే పద్మమ్మని చూడటానికి వస్తాను అని చెప్తూ ఉంటే, సింహాద్రి కూడా గట్లనే అమ్మా అని చెప్పి డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ఫ్యాషన్ షోలో మోడల్స్ రాకపోవడంతో ఆనది తన తెలివిని ఉపయోగించి ఆనంద్తో పాటు ఆదిత్య గారిని కూడా ఫ్యాషన్ షోలో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసిన తర్వాత విజేతలు ఎవరు అనేది కొద్దిసేపట్లో నిర్ణయిస్తామని షో వాళ్ళు చెప్పేసరికి సునంద గారు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడి మనం ఎదురు చూడటం, మనం ఎలాగో గెలవం కదా అని చిరాగ్గా అంటూ ఉంటుంటే, అప్పుడు ఆదిత్య మాత్రం, పర్వాలేదులే అమ్మా, రిజల్ట్స్ ఏమైనా కానీ మనమైతే పార్టిసిపేట్ చేశాం కదా, ఇంకొద్దిసేపట్లో విజేతలు ఎవరో కూడా తెలిసిపోతుంది కదా, కొంచెం కూల్గా ఉండమ్మా అని ఆదిత్య గారు సునందతో అంటూ ఉంటారు. తర్వాత ఆనంది కూడా, మనం కాన్ఫిడెంట్గా ఉందాం మేడం, మనం చేయాల్సింది మనం చేశాం కదా, నాకెందుకో తప్పకుండా మనమే గెలుస్తామని అనిపిస్తుందని ఆనంది కూడా చాలా కాన్ఫిడెంట్గా సునంద గారితో చెప్తూ ఉంటుంది. తర్వాత అక్కడికి పురుషోత్తం గారు కూడా వస్తారు. నాకు యాక్చువల్గా ఈ ప్రోగ్రాంకి రావాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ కాకపోతే నాకెందుకో మనమే గెలుస్తామని బాగా నమ్మకం ఉంది, అందుకే డైరెక్ట్గా చూద్దామని ఇక్కడికి వచ్చానని పురుషోత్తం గారు అక్కడ ఉన్న సునంద వాళ్ళందరితో అంటూ ఉంటాడు. తర్వాత వేరే మోడల్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఎలాగ ఉంటుందో కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేసింది మా బావగారు ఇంకా ఈ ఆనంది అని జీవన పురుషోత్తం గారితో చెప్పడంతో, అవునా అయితే ఇంకా మరీ మంచిది, అయితే కంపల్సరీగా మనమే విన్ అవుతామని పురుషోత్తం గారు చాలా ఆనందంగా ఆనంది వాళ్ళ వైపు చూస్తూ అంటుంటే, సునంద మాత్రం చాలా కోపంగా, ఇంకా కాసేపట్లో విజేతలు ఎవరు అనేది తెలిసిపోతుంది కదా అని అంటూ ఉంటుంది. తర్వాత షో మేనేజ్మెంట్స్ వాళ్ళు షోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ తమ మంచి నాలెడ్జ్తో తమ మంచి డిజైన్స్ని చాలా బాగా ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు లాస్ట్ రౌండ్ వరకు మంచిగా డిజైన్ చేసి అద్భుతంగా ప్రదర్శన చూపించారు. కాకపోతే పోటీ అన్నాక అందులో కేవలం ఒక్కలే కాబట్టి విజేతగా విన్ అయ్యేది, అందువలన కేవలం 2 కంపెనీలు మాత్రమే ఈ
ఫైనల్గా ఎంచబడ్డాయి. కానీ అందులో కూడా బాగా పోటీపడి మంచిగా ప్రజెంట్ చేసి వాళ్ళ డిజైన్స్తో మమ్మల్ని మెప్పించింది మాత్రం కేవలం ఒకే ఒక కంపెనీ అని ఆ షో మేనేజ్మెంట్స్ వాళ్ళు అందరి ముందర అనౌన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మాటలు విన్న సునంద ఇప్పుడు ఎవరు కంపెనీ పేరు అనౌన్స్ చేస్తారో ఏమిటో అని అంటూ ఉంటుంది. మనం గనక ఓడిపోతే నేను చేయాల్సింది చేసి చూపిస్తానని సునంద కోపంగా అంటూ ఉంటుంటే చైతన్య మాత్రం అలా ఏం జరగదులేమ్మా, చూద్దాం ఎవరు పేరు చెప్తారో అని అంటూ ఉంటారు. తర్వాత ఆనంది కూడా లేదు మేడం, మనం కాన్ఫిడెంట్గా ఉందామని ఆ సునందతోటి అంటూ ఉంటుంది. తర్వాత షో మేనేజ్మెంట్స్ వాళ్ళు హైదరాబాద్ టెక్స్టైల్స్ కంపెనీకి విజేతగా నిలిచింది ఎవరు అంటే కేడీ గవర్నమెంట్స్ అని ఒక్కసారిగా ఆనంది వాళ్ళ కంపెనీ పేరు అనౌన్స్ చేయడంతో అందరూ సంతోషంగా ఒక్కసారిగా చప్పట్లు కొట్టి చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత చైతన్య కంగ్రాట్స్ అన్నయ్య, కంగ్రాట్స్ వదిన అని వాళ్ళిద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి విషెస్ చెప్తూ ఉంటారు. జీవన, ఊర్వశి వాళ్ళంతా కూడా ఆనంది వాళ్ళకి విషెస్ చెప్తూ ఉంటారు. తర్వాత విజేతగా గెలిచిన వాళ్ళని స్టేజ్ పైకి ఎక్కి ట్రోఫీని తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసరికి పురుషోత్తం గారు కూడా ఆనంది వాళ్ళని విష్ చేస్తూ వెళ్ళండమ్మా, వెళ్ళి ట్రోఫీ తీసుకోండమ్మా అని చెప్పేసరికి అక్కడి నుంచి ఆనంది, ఆదిత్య ఇద్దరు కలిసి స్టేజ్ పైకి ఎక్కుతారు. ఎక్కిన తర్వాత మీరు ఈ పోటీలో గెలిచిన సందర్భంగా మీ మాట కొన్ని చెప్పండి అని ఆదిత్య గారికి మైక్ ఇచ్చేసరికి అప్పుడు ఆదిత్య గారు మనం జీవితంలో ఎవరితోటైతే ప్రయాణం చేస్తామో వాళ్ళ ప్రయాణాన్ని బట్టే మన జీవితంలో గెలుపు ఓటములు నిర్ణయించబడతాయి. మన జీవితంలో ఉన్నవాళ్ళు బలమైన వాళ్ళు అయితే మనం ఏ కష్టాన్నైనా సరే తేలికగా తీసుకోవచ్చు. అదే బలహీనులైతే మాత్రం ఆ సమస్యలని కష్టంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు. అసలుకి ఈరోజు ఈ షోలో పార్టిసిపేట్ చేస్తామనే కానీ గెలుస్తామనే కానీ అసలు మాకు నమ్మకమే లేదు. మేము గెలుస్తామనేది ఒక కళ, కానీ ఆ కళని నిజం చేయడానికి వచ్చింది ఆనంది గారు. తను చెప్పిన ఒకే ఒక మాట ఆదిత్య గారు మనమే పార్టిసిపేట్ చేద్దామని ఒకే ఒక్క మాట వల్ల నేను కూడా ఓకే అని చెప్పేసరికి ఈరోజు ఆనంది వల్ల మేము పార్టిసిపేట్ చేసి ఈ షోలో విన్ అవ్వగలిగాం. అందువల్ల కేవలం ఈరోజు మేము విన్ అవ్వటానికి కారణం ఆనంది గారు అని ఆనంది గారిని చూస్తూ ఆదిత్య గారు అంటూ ఉంటారు. ఊర్వశి మాత్రం ఇలా జరిగింది ఏంటి, ఓడిపోతే ఆనందిని అందరూ తిడతారు అని అనుకుంటే ఇప్పుడు ఆదిత్య గారు కూడా దగ్గరుండి మరి ఆనందిని పొగడ్తలతో ముంచివేస్తున్నాడని ఊర్వశి బాధపడుతూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఆదిత్య గారు ఆనంది గారికి మైక్ ఇచ్చేసరికి అప్పుడు ఆనంది అందరికీ నమస్కారం. ఆదిత్య గారు ఈ విజయానికి కారణం నేను ఒక్కదాన్నే అని ఇంతసేపు చెప్తున్నారు, కానీ నా విజయానికి కారణం నేను ఒక్కదాన్నే కాదు. నేను ఇక్కడ దాకా వచ్చి షోలో పార్టిసిపేట్ చేసి ప్రజెంట్ చేయడానికి కారణం ఇంకా నేను చేసిన ఈ ప్రయాణంలో నన్ను నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒకరు పురుషోత్తం గారు. పురుషోత్తం గారు నాకు తండ్రితో సమానం. ఆయన ఏదైనా సరే నువ్వు చేయగలవు అని నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంకొకరు సునంద మేడం. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని పరీక్ష పెట్టాలంటే ఒకటి మనం అతన్ని ప్రోత్సహించినప్పుడైనా లేదంటే అతన్ని ఇది చేయలేవు అని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళలో సాధించాలనే పట్టుదల మరింత పెరుగుతుంది. నా జీవితంలో ఒకటి పురుషోత్తం గారు అయితే ఇంకొకరు సునంద మేడం. ఇంకా నా కొలీగ్స్ జీవన, ఊర్వశి, చైతన్య వీళ్ళందరూ కూడా నేను చేసే ప్రతి పనిలో నాకు తోడుగా ఉండి ఇంతటి విజయానికి ఈరోజు కారణమయ్యారు. ఇంకా నా స్టాఫ్ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు లేనిదే ఈ విజయం నేను ఒక్కదాన్ని సాధించలేను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఆదిత్య గారు. ఆదిత్య గారు ఎప్పుడూ కూడా తన వర్క్ గురించి ఆలోచిస్తారు. 100కి 100% ఇవ్వటానికే చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. నేను సార్ మనం ఈ షోలో కంపల్సరీగా పార్టిసిపేట్ చేద్దామని చెప్పినప్పుడు సార్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అలాగే ఆనంది అని చెప్పడంతోనే ఈరోజు ఈ సక్సెస్ మాకు లభించింది అని నాది కేవలం ఆలోచన మాత్రమే, కానీ ఆదిత్య సార్ది ఆచరణ. అందువల్లే మేము ఈరోజు ఈ కాంపిటీషన్లో గెలిచి ట్రోఫీని గెలుచుకున్నాము. మనతోటి ఉన్నవారు మనల్ని అర్థం చేసుకుంటే ఎన్ని విజయాలైనా మనం ఈజీగా గెలుచుకోవచ్చు అని ఆనంది ఆదిత్య గారి వైపు చూస్తూ అంటున్నారు. అప్పుడు జీవన మాత్రం చూసారా అత్తయ్య గారు, ఇది కావాలనే బావగారిని మళ్ళీ తన వైపు తిప్పుకొని తన గ్రిప్పులో పెట్టుకోవాలని అనుకుంటుంది అని జీవన సునందతోటి అంటూ ఉంటుంది. తర్వాత ట్రోఫీని తీసుకొని స్టేజ్ దిగి సునంద వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న పురుషోత్తం గారు నాకు చాలా సంతోషంగా ఉందన్నమ్మ, మీ మీద ఆల్రెడీ నాకు చాలా నమ్మకం ఉంది, కాకపోతే ఈరోజు మీరు అది నిలబెట్టుకున్నారు, మీ యంగ్స్టర్స్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందని పురుషోత్తం గారు ఆనంది వాళ్ళ వైపు చూస్తూ అంటూ ఉంటారు. తర్వాత చైతన్య ఎస్ మమ్ చూసావా మనం ఎంతటి విజయం సాధించామో, ఇక మీదట మనం ఎక్కడైనా సరే ఫ్రీ మార్కెటింగ్ చేసుకోవచ్చమ్మా అని చైతన్య చాలా సంతోషంగా సునందతోటి అంటూ ఉంటారు. తర్వాత పురుషోత్తం గారు మన తెలంగాణలో హైదరాబాద్ టెక్స్టైల్స్ తరఫున కేడీ గవర్నమెంట్స్ విన్ అయింది కాబట్టి ఇంకా మనం ఎక్కడైనా ఫ్రీ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ సంతోష సమయంలో నేను ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని పురుషోత్తం గారు సునందతోటి అంటూ ఉంటారు.
సునంద పార్టీ ఎందుకులేండి పురుషోత్తం గారు అని అంటూ ఉంటుంటే, లేదమ్మా నేను ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే రేపు ఇవ్వబోయే పార్టీలో నేను ఆదిత్య, ఆనందిల పెళ్లి గురించి కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. కానీ ఈ విషయం నీకు అప్పుడే చెప్పను అని తన మనసులో అనుకొని, మనం ఈ పార్టీని కంపల్సరీగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఆ సెలబ్రేషన్స్ కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ నేను చూసుకుంటాను. మీరు తొందరగా రేపు మన ఆఫీస్ స్టాఫ్ అందరిని తీసుకొని వచ్చేయండి పార్టీకి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత సునంద వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.